వృద్ధాప్య పెన్షను, దివ్యాంగుల పెన్షన్ ఈ రెండిటి విషయంలో జగన్ మరొకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి హామీ, చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీ 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షను, అట్లాగే ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేసి ఈ 2 నెలల 1,000 రూపాయలు కూడా ఇస్తానన్నటువంటిది, అట్లాగే దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచుతానన్నటువంటిది. జగన్ అసలు నేను దివ్యాంగుల అంశమే ప్రస్తావించలేదు. అది రెగ్యులర్గా వస్తున్న పెన్షనే వస్తుంది, వాళ్ళకు కూడా మిగతా వాళ్ళతో సమానంగానే వస్తుంది. అదే సందర్భంలో వృద్ధాప్య పెన్షన్ అనేటువంటిది 3,000 నుంచి 3,500 చేస్తాను, అది 28లో 250, 29లో 250. నేను విశ్వసనీయంగా నేను చెప్తే చేస్తాను, అందుకే చెప్తున్నాను అన్నది జగన్ మాట. బట్ వృద్ధులు వీళ్ళందరూ 65 లక్షల మంది ఉన్నారు. లాస్ట్ ఇది 2014లో జరిగిన ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయారు. అదే సందర్భంలో ఇప్పుడు 65 లక్షల మంది సాధారణంగా వృద్ధులకి ఆర్థిక పరిస్థితి బాగుందా బాగాలేదా, రాష్ట్రంలో తీసుకురాగలుగుతారు లేదా, పెన్షన్ అయితే చంద్రబాబు ఇస్తారనే నమ్ముతారు. ఎందుకంటే ఆయన కూడా 1,000 రూపాయలు అన్నారు, మాట నిలబెట్టుకున్నారు. అప్పుడు ఆ తర్వాత జగన్ చెప్పినప్పుడు 2,000 అన్నప్పుడు ఆయన కూడా 2,000 అది కూడా చేశారు. కాబట్టి పెన్షన్ చంద్రబాబు అయినా సరే ఇస్తారన్న నమ్మకమే ఉంటుంది. అంత కీలకమైనటువంటి అంశాన్ని ఇంత లైట్గా తీసుకోవడం కరెక్టా కాదా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.